తైవాన్ చుట్టూతా చైనా అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాదాపు 10 గంటల పాటు. ఇప్పటి వరకు చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్లో దీన్ని అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్గా భావిస్తున్నారు. లైవ్ ఫైర్ డ్రిల్స్ కావచ్చు, అక్కడ ఎయిర్ డ్రిల్స్ కావచ్చు, దాంతోపాటు మల్టిపుల్ సీ డ్రిల్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తుందన్నమాట. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు జస్టిస్ మిషన్ 2025. ఈ ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిలో తైవాన్ని ఎన్సర్కిల్ చేస్తుందని, అదేవిధంగా తైవాన్ వెపన్స్ యొక్క స్టాక్ పైల్ దానికి సంబంధించి న్యూట్రలైజ్ చేయడానికి చైనా ట్రై చేస్తుందని, దాంతోపాటు తైవాన్కి వచ్చే ఏ ఫారిన్ మిలిటరీ సపోర్ట్ కూడా చైనా బ్లాక్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారనమాట. ఈ డ్రిల్స్లో డెస్ట్రాయర్సు, బాంబర్సు, ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా వాడి మాక్ డ్రిల్స్ చేశారంట. అసలు చైనా ఈ మాక్ డ్రిల్స్ తైవాన్ చుట్టూ ఎందుకు చేసింది? రీసెంట్గా అమెరికా దాదాపు $11 బిలియన్ ప్యాకేజ్ ఒకటి తైవాన్కి అనౌన్స్ చేసింది. ఆర్మ్స్ ప్యాకేజ్ అన్నమాట. దీనికి కౌంటర్గా చైనా ఈ డ్రిల్స్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నారనమాట. ఇది 2022 నుంచి కూడా చైనా ఇలాంటి డ్రిల్స్ చేస్తూ వచ్చింది. ఇది 6th ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ డ్రిల్స్ చైనా ఎందుకు చేసింది, ఈ టైంలోనే ఎందుకు చేసిందంటే, అమెరికా తైవాన్కి $11 బిలియన్ ఆర్మ్స్ ప్యాకేజ్ ప్రకటించినందుకు చైనా చేస్తుందని మనకు తెలుస్తోంది.